పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు దగ్గర కాల్పులకు తెగబడుతున్న పాక్ ఇప్పుడు షాహీన్ 2 క్షిపణిని ప్రయోగించింది. ఇది 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ కాగా ముమ్మాటికి కవ్వింపు చర్యనంటూ భారత్ అంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, సరిహద్దుల దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇటు పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపుల చర్యలు దిగుతూనే ఉంది, కానీ భారత్ ఎదురు తిరుగుతూనే ఉంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? చక్కరి పాకిస్తాన్ అయితే క్షిపణుల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంది. ఈ రోజు కూడా షాహీన్ 2 మిడ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరిణామం భారతదేశంలో కొంత ఉద్రిక్తతలను నెలకొల్పిందని చెప్పొచ్చు. షాహీన్ 2 క్షిపణి పరిధి చూస్తే 450 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూతల లక్ష్యాలను ఛేదించడానికి వీలుగా దాన్ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకునే ఈ యొక్క క్షిపణిని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్షిపణి సాధారణ అదేవిధంగా అణు వార్ హెడ్లను కూడా మోయగలదన్నది ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. పాక్ ఈ యొక్క కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. గతంలో కూడా ఏప్రిల్ 24, 25 తేదీల్లో కూడా కరాచీ వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ లో ఇటువంటి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తర్వాత గత నెల 26, 27వ తేదీలో అదేవిధంగా ఏప్రిల్ 30, 2వ తేదీల్లో ఈ పరీక్షలు చేపడుతున్నట్లు కూడా పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ ఈ విధంగా ప్రకటనలు చేయటం, అదేవిధంగా క్షిపణి ప్రయోగాలు చేయటం అన్నది భారత్ ను రెచ్చగొట్టడానికే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందనేది భారత రక్షణ అధికారులు చెప్తున్నమాట. అంతేకాకుండా రాజస్థాన్ లోని బాడ్మర్ లో లాంగేవాలా సెక్టార్ కు అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పాక్ అప్రమత్తం చేస్తున్నట్లుగా సమాచారం. సో గత 8-9 రోజులుగా ఈ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ అదేవిధంగా భారత్ సరిహద్దుల వెంట ఏదైతే ఈ యొక్క ఉద్రిక్తత నెలకొనుందో ఆ ఉద్రిక్తత మరింత తీవ్రత అయ్యేలాగా ఈ క్షిపణి పరీక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా భారత్ కూడా ఈ యొక్క ఉగ్రవాది తర్వాత భారత్ ఏదైతే మెరుపు దాడికి సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ యొక్క మెరుపు దాడులు భారత్ నుంచి ఏమాత్రం దాడులు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సైన్యం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ యుద్ధ విన్యాసాల్లో భాగంగానే ఈ క్షిపణి ప్రయోగాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు భారత ప్రభుత్వం నిన్న ఈ రోజు వాయుసేన విన్యాసాలను కూడా చేసింది. యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ రహదారి పైన యుద్ధ విమానాల టేకాఫ్ ల్యాండింగ్ ఆపరేషన్లు కూడా చేపట్టింది. హైవేలో భాగమైనటువంటి 0.5 కిలోమీటర్ల పొడవైనటువంటి షాజహాన్పూర్ ఎయిర్ స్ట్రిప్ లో రాఫెల్, జాగ్వార్, మిరాజ్ 2000, సుఖోయ్ 30, MKI వంటి ఫైటర్లతో సహా సైనిక కార్గో విమానాల సన్నద్ధతను కూడా వాయుసేన పరీక్షించింది. ఇదే విధంగా పాకిస్తాన్ కూడా తమ సైన్యానికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ కి సంబంధించినటువంటి అంశాలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తత మరింత ఎక్కువయ్యేలాగా ఈ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేది భారత రక్షణ అధికారులు చెప్తున్నట్టు మాట. షాహీన్ 2 అన్నది ఈ రోజు ఈ మిడ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ఏదైతే విజయవంతంగా పరీక్షించబడిందో దాని రేంజ్ కూడా అంటే ప్రస్తుతం మనకు అంటున్నట్టు సమాచారం ప్రకారం 450 కిలోమీటర్లు అని చెప్తున్నప్పటికీ కూడా అది సుమారు 1500 కిలోమీటర్స్ పరి వరకు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇది కొంత విధ్వంసాన్ని సృష్టించే బాలిస్టిక్ క్షిపణి అని చెప్పొచ్చు. దీంతో పాటు అణు వార్ హెడ్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి దీని కొంత ప్రమాదకరమైందనే చెప్తున్నారు. ఒకవేళ యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్ కవ్వింపు భారత్ నుంచి ఏదైనా అనుకోకుండా దాడి జరిగితే, మెరుపు దాడులు లాంటివి ఏమైనా జరిగినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కూడా సన్నద్ధమవుతుంది. సో అందులో భాగంగానే ఇవన్నీ చేస్తుంది. మనం చూసాం ఈ రోజు పాకిస్తాన్ పైన
మరో 2 ఆంక్షలను విధించింది. ఇటు వాయు మార్గం నుంచి నౌకాశ్రయాల్లో కూడా పాక్ జెండా నౌకలకు నిషేధం విధిస్తూ డీజీ షిప్పింగ్ కూడా ఆదేశాలని జారీ చేశారు. మరోపక్క పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులకు కూడా మొత్తం వాణిజ్యపరమైనటువంటి నిషేధాన్ని కూడా భారత్ ప్రభుత్వం విధించింది. ఈ 2 ఇటు వాణిజ్యపరంగా అదేవిధంగా నౌకాశ్రయాల్లో పాక్ నౌకలకు నిషేధం విధించడం వల్ల కూడా పాకిస్తాన్ కొంత ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. అందుకే ఏదైనా యుద్ధం వస్తే దానికి సంబంధించి తమ వైపు నుంచి కూడా ప్రిపేర్ గా ఉన్నాం అన్న ఒక రెడీనెస్, ఆపరేషనల్ రెడీనెస్ కోసమే ఈ సైనిక దళాల ప్రయోగం జరుగుతుంది పాకిస్తాన్ చెప్తున్నట్టు మాట. కానీ భారత్ మాత్రం దాన్ని కవింపు చర్యగా తీసుకుంటుంది. అయితే కృష్ణ, పాకిస్తాన్ 9వ రోజైనా కానీ కవ్వింపు చర్యలు దిగుతుంది, ఇటు భారత్ కూడా ధీటుగా జవాబిస్తుంది. సో ఇటు కేంద్రం కూడా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, పరోక్షంగా యుద్ధంగా దిగుతుంది అనే చెప్పాలి ఇండియా. ఎందుకంటే ఈ వాణిజ్య వైపు అవ్వచ్చు, నౌకా నిషేధం నుంచి అవ్వచ్చు. సో అసలు ఏం జరుగుతుంది అని అనుకోవచ్చు సరిహద్దుల్లో? పాకిస్తాన్ అయితే ఏకాకిం చేయాలి, పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేయాలి అన్నదే భారత్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ పనులన్నీ కూడా చేస్తుంది. దాన్ని బట్టి పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా ఏకాకిం చేయాలి, పాకిస్తాన్ కి ఎటువంటి సాయం చేయకుండా చేయాలి. తర్వాత పాకిస్తాన్ అంటే యుద్ధం అంటే ఒక ఈ యొక్క ఏదైతే వార్ హెడ్స్ తో గానీ లేకపోతే తుపాకులతో గాని దీంతో కాకుండా వేరే పరోక్షంగా ఈ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవడం, తర్వాత నీటిని సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా యుద్ధంలో భాగమనే చెప్పొచ్చు. సో ఇవైతే కొంత ఇరుకును పెట్టేందుకు, పాకిస్తాన్ ఇరుకును పెట్టేందుకు ప్రాథమికంగా వీటన్నిటిని చేస్తోంది. పాకిస్తాన్ కూడా కొంత గందరగోళానికి గురవుతుంది. పాకిస్తాన్ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఆంక్షల్ని భారత ప్రభుత్వం విధించలేదు. కార్గిల్ వారప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత పుల్వామా సంఘటన జరిగిన తర్వాత కానీ ఉరి సంఘటన జరిగినప్పుడు కానీ ఈ విధమైనటువంటి పాకిస్తాన్ తో బంధాలను ఎప్పుడు కూడా తెంచుకోలేదు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా ఇక పాకిస్తాన్ తో మనకి ఎటువంటి సంబంధాలు అవసరం లేదు అంటూ అన్ని సంబంధాలను కూడా తెంచుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క వాణిజ్య ఒప్పందాలని రద్దు చేసింది. పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేసింది. తర్వాత నౌకలను కూడా పాకిస్తాన్ కి సంబంధించిన నౌకల్ని ఇటు రానియకుండా అన్ని పోర్టులకు కూడా ఆదేశాలను జారీ చేసింది. సో విదేశీ శక్తులు కూడా ఎవరు కూడా ఇందులో దూరకుండా చేసేందుకు కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. దౌత్యపరమైనటువంటి సంబంధాలను కూడా పాకిస్తాన్ కి అందకుండా, అంటే అటు రష్యా గాని చైనా గాని అయితే అమెరికా ఈ దేశాల నుంచి ఇతర దేశాల నుంచి రాకుండా చేయాలని చూస్తుంది. మరోపక్క ఆర్థికంగా పాకిస్తాన్ ని దెబ్బతీసేందుకు IMF, FATA వీటన్నిటికీ పాకిస్తాన్ తమ కేసుని భారత ప్రభుత్వం పాకిస్తాన్ యొక్క వైఖరిని ఎండగడుతూ పాకిస్తాన్ కి ఎటువంటి నిధులు రాకుండా IMF నిధులతో పాటు గ్రే లిస్ట్ లో కూడా దాని నుంచి ఇక ఏ దేశం నుంచి కూడా ఆ ఫండ్స్ రావు కాబట్టి ఆ విధంగా కూడా పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని చూస్తుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి చాలా ఆందోళనకరంగా కొంత ఉద్రిక్తంగానే ఉంది. సో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుందని భారత్ చెప్తోంది. సో ఇక్కడ భారత్ సరిహద్దుల్లో కూడా కొంత ప్రతిరోజు కూడా అక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ప్రతిరోజు కూడా కాల్పులు జరుపుతుంది. దానికి భారత ప్రభుత్వం కూడా ధీటుగానే సమాధానం ఇస్తుంది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క తీవ్రత, ఈ ఉద్రిక్తత అయితే మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందనే చెప్పొచ్చు. కానీ ఏదైనా జరగవచ్చు ఏ నిమిషంలో అన్నది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.